ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవుని మూలంగా క్రీస్తుకు జీవము ఉన్నదన్న సంగతి ఎంత వాస్తవమో, క్రీస్తు మూలముగా విశ్వాసులకు జీవము ఉన్న సంగతి అంతే వాస్తవము. జీవం ఉన్న తండ్రి, జీవం ఉన్న కుమారుడు, జీవం ఉన్న విశ్వాసులు వీరంతా అతి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనము మనము పరిశీలించినట్లయితే, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. సహోదరి సహోదరులారా, తనకు కలిగిన విజయాలు, కార్యసిద్ధి తన వల్లే అని చెప్పుకునే ఉద్దేశము దావీదుకు ఎంత మాత్రమూ లేదు. మొదటి నుంచి అంతము వరకు అంతా దేవుని వల్లే. మనకు కూడా లోకం పైన, సాతాను పైన విజయం లభించిందంటే కారణము ఇదే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.